హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ టు ఆల్. దిస్ ఇస్ లావణ్య. వెల్కమ్ టు సగ్యామ స్టడీస్. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. అక్కడ ఎడ్యుకేషన్కి అండ్ జాబ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే అందించబడతాయి. సో ఈరోజు అయితే వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఫస్ట్ వార్త, గ్రూప్ 2 ఫలితాలు విడుదల. అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితా రిలీజ్. నిన్న గ్రూప్ 2 ఫలితాలు అయితే రిలీజ్ అయ్యాయి. 14th వచ్చేసి గ్రూప్ 3 రిజల్ట్. గ్రూప్ 2 ఫలితాలను టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం మంగళవారం విడుదల చేశారు. మార్కులతో పాటు జనరల్ ర్యాంకింగ్స్ జాబితాను రిలీజ్ చేశారు. ఫైనల్కి మాస్టర్ క్వశ్చన్ పేపర్లు వచ్చే నెల 9 వరకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని కమిషన్ అయితే స్పష్టం చేసింది. ఈ నెల 14న గ్రూప్ 3 ఫలితాలు కూడా వెలువడించనున్నట్టయితే తెలిసింది. అండ్ ఇక్కడ గ్రూప్ 2 రిజల్ట్స్ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. జనరల్ ర్యాంకింగ్స్ను వెల్లడించింది. ఫలితాలను మంగళవారం టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం విడుదల చేయడం జరిగింది. మొత్తం 783 పోస్టులకు గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. ఎగ్జామ్కు 2,49,924 మంది అభ్యర్థులు హాజరు కాగా 13,315 మందిని ఇన్వాలిడేట్గా అయితే ప్రకటించింది. మొత్తం 2,36,649 మంది అభ్యర్థులతో జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసింది. ఫైనల్కి మాస్టర్ క్వశ్చన్ పేపర్లు మార్చి 11 నుంచి ఏప్రిల్ 9 వరకు అయితే అందుబాటులో ఉంటాయని తెలిపింది. అభ్యర్థులు తమ ఓఎంఆర్ షీట్లను వ్యక్తిగత లాగిన్లలో టీజీపీఎస్సీ ఐడి అండ్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీ ఆధారంగా అయితే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చని పేర్కొంది. కాగా జనరల్ ర్యాంకింగ్స్ ఆధారంగా తగిన సంఖ్యలో అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఎంపిక చేస్తారు. వారికే వ్యక్తిగతంగా టీజీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా సమాచారం అయితే అందిస్తారు. అండ్ ఇక్కడ దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇచ్చారు. ఎవరైనా మార్క్స్ చూసుకొని వాళ్ళు ఉంటే దీని ద్వారా చూసుకొని ఓఎంఆర్ షీట్స్ కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ టాప్ 10లో అబ్బాయిలే అండ్ అన్నట్టుగా ఇక్కడైతే మనకు 10 మంది నేమ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ మరొక దినపత్రికలో వచ్చింది, గ్రూప్ 1 ఫలితాలలో అవకతవకలు. తెలుగులో గ్రూప్ 1 రాసిన అభ్యర్థులపై వివక్ష. గ్రూప్ 1 పేపర్ రీవాల్యుయేషన్ చేయాలి. టాప్ 100లో సీఎం సామాజిక వర్గం వారే ఎక్కువ. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరేంద్ర గౌడ్ అన్నట్టుగా ఇక్కడ మనం అయితే చూడొచ్చు. అండ్ 9న జోన్ మల్టీ జోనా, ఇదెక్కడి దబ్బా అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. టీజీపీఎస్సీ తప్పిదంలో గ్రూప్ 2 అభ్యర్థుల తికమక. రాష్ట్రంలో జోన్ల సంఖ్య 7, మల్టీ జోన్ల సంఖ్య 2. చదువుకున్న వారినెవరిని అడిగినా టక్కుని సమాధానం ఇస్తారు. కానీ మంగళవారం టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాల్లో మాత్రం జోన్ 9, మల్టీ జోన్ 9 అని పేర్కొన్నది. ఇలా జనరల్ ర్యాంకింగ్ లిస్టు జీఆర్ఎల్లో ఏకంగా 1000 మంది వరకు అభ్యర్థుల ఫలితాల్లో జోన్ 9, మల్టీ జోన్ 9 అంటూ ఇచ్చారు. ఇదేంటో తెలియక పలువురు అభ్యర్థులు సతమతమయ్యారు. అటు మల్టీ జోన్, జోన్ రెండింటిలోనూ 9 అన్న నెంబర్ కనిపించింది. రాష్ట్రంలో 9వ జోన్, మల్టీ జోన్ లేకపోవడంతో ఇదెక్కడి నుంచి వచ్చింది అని పలువురు అభ్యర్థులు సోషల్ మీడియాలో పోస్టులు అయితే చేశారు. ఈ అంశంపై ఆరా తీసేందుకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం అయితే ఇక్కడ సంప్రదించి స్పందించారన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ తెలుగులో రాశారు అండ్ దానికి రివాల్యుయేషన్ చేయించండి అన్నట్టుగా ఇందాక చూసాం కదా, దానికి సంబంధించి టీజీపీఎస్సీ చైర్మన్కి అభ్యర్థులు అయితే లేఖ అయితే రాయడం అయితే జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్కు తెలుగులో రాసిన వారికి తీరని అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. సో తెలుగులో రాయడం మేము చేసిన తప్ప అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై కొందరు గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులు మంగళవారం టీజీపీఎస్సీ చైర్మన్కు లేఖ రాయడం జరిగింది. ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయని, దీంతో తెలుగు మీడియంలో రాసిన గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు నష్టం జరిగిందని ఆ లేఖలో అయితే ప్రస్తావించడం జరిగింది. పేపర్ 6లో సీనియర్ అభ్యర్థులకే కేవలం 60 మార్కులే వచ్చాయని, ఇంగ్లీష్ మీడియంలో రాసిన వారికి 80 నుంచి 90 మార్కులు వచ్చినట్టు ఉదహరించారు. ఎకానమీలో చాలా మందికి 100 మార్కులకు దాటాయని, ఒకే జవాబుగా తిప్పి రాసిన వారికి 91 మార్కులు వచ్చాయని, కానీ సీరియస్గా ప్రిపేర్ అయ్యి రాసిన వారికి 70 లోపు మార్కులు వచ్చినట్టయితే అభ్యర్థులైతే ఆరోపించారు. రీకౌంటింగ్తో పాటు పేపర్ల రీవాల్యుయేషన్ చేయించాలని కూడా ఆయా అభ్యర్థులు డిమాండ్ చేస్తారన్నట్టుగా అయితే ఇక్కడ న్యూస్ పేపర్లో రాయడం అయితే జరిగింది. ఇక్కడ కూడా తెలుగులో రాత మార్కుల్లో కోత అన్నట్టుగా అయితే మరొక దినపత్రికలో అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్, సబ్ ఇంజనీర్ల రిక్రూట్మెంట్లో అక్రమార్కులు. టీజీఎన్పీడీసీఎల్లో 24 మంది అక్రమంగా ఉద్యోగాల్లో చేరారని గుర్తించిన ప్రత్యేక కమిటీ అన్నట్టు ఇక్కడ మనం చూడొచ్చు. టీజీఎన్పీడీసీఎల్ తెలంగాణ ఉత్తర
విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో సబ్ ఇంజనీర్ల రిక్రూట్మెంట్లో అక్రమాలైతే జరిగాయి. నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకు పోస్టులు భర్తీ చేయకపోవడంతో పాటు భర్తీ చేసిన వాటిలో కూడా అక్రమాలకు పాల్పడ్డట్టు విచారణలో వెలుగు చూసింది. సబ్ ఇంజనీర్ ఉద్యోగాల రిక్రూట్మెంట్లో అక్రమాలు జరిగాయని అర్హులైన అభ్యర్థులు టీజీ ఎన్పీడీసీఎల్ యజమానికి ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదంతా రాజకీయం గురించి అయితే ఉంటుంది. అండ్ వచ్చేసి ఇక్కడ అక్రమంగా ఉద్యోగాలు చేరారని అయితే ప్రత్యేక కమిటీ అన్నట్టుగా ఇక్కడైతే దీని గురించి రావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్ నుంచి నియామకం దాకా ఎన్పీడీసీఎల్లో రిక్రూట్మెంట్ తీరిదే అన్నట్టుగా మరొక దినపత్రికలో అయితే దాని గురించి ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లో నాన్ రెసిడెన్షియల్ ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏప్రిల్ 12న ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి. హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ బీసీ స్టడీ సర్కిల్ సంయుక్తంగా బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్లో నెల రోజుల పాటు నాన్ రెసిడెన్షియల్ ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రాం ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ శిక్షణ నెల రోజుల పాటు హైదరాబాద్లో స్కూల్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో అయితే నిర్వహించనున్నామని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ట్రైనింగ్ ప్రోగ్రాం పూర్తయిన తర్వాత ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగాలు అయితే అవకాశాలు కల్పిస్తారన్నట్టుగా అయితే పేర్కొనడం జరిగింది. అండ్ డిగ్రీ పూర్తయి 26 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న అభ్యర్థులు మార్చి 15, 2025 నుంచి ఏప్రిల్ 8, 2025 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చని తెలిపారు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లో శిక్షణకు బీసీ విద్యార్థులను అర్హులుగా నిర్ధారించారు. అండ్ ఏప్రిల్ 12న ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఉమ్మడి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తామని, స్క్రీనింగ్ టెస్ట్ అనంతరం శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 8 వరకు ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు. వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అయితే కోరడం అయితే జరిగింది. ఇక్కడ నెంబర్ కూడా ఇచ్చారు. సో ఈ నెంబర్లో కూడా కనుక్కోవచ్చును. నెక్స్ట్ వచ్చేసి కొత్త సార్లు క్రమబద్ధీకరణలు ఇక్కడ అయిన ఖాళీలు అన్నట్టుగా మనమైతే చూద్దాము. సో నేడు 1292 ఇంటర్ లెక్చరర్లకు నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్. మొత్తం పోస్టులు 6008. ఏడాది క్రితం వరకు ఉన్నది 900 మంది. 3500 కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ. ఇప్పుడు కొత్త నియామకాలు అయిన 316 పోస్టులు ఖాళీ. వీటికి తోడు కొత్త కాలేజీలకు కావాల్సిన పోస్టులు మరో 480. గత 2 ఏళ్లలో ఖాళీ అయినవి లెక్కిస్తే భారీగానే ఖాళీలు అన్నట్టుగా అయితే ఇక్కడ మనం చూడొచ్చు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కొత్తగా 1292 మంది లెక్చరర్లు చేరబోతున్నారు. వారితో పాటు 240 మంది పాలిటెక్నిక్ లెక్చరర్లు కూడా బాధ్యతలు అయితే చేపట్టబోతున్నారు. వీరందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం అంటే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు రవీంద్ర భారతి వేదికగా నియామక ఉత్తర్వులు అయితే అందజేస్తారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణం ఈ మేరకు ప్రకటన విడుదల చేయడం అయితే జరిగింది. అయితే కొత్తగా నియామకాలు చేపట్టినా కూడా జూనియర్ కాలేజీల్లో గణనీయంగానే లెక్చరర్ పోస్టుల ఖాళీలు ఉండే పరిస్థితి కూడా నెలకొంది అన్నట్టుగా చూడొచ్చు. 2.5 ఏళ్ల కిందే నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించి ఇంకా గణనీయంగానే చాలా ఖాళీలు అయితే మిగులుతున్నాయి అన్నట్టుగా అయితే ఇక్కడ దినపత్రికలో రావడం అయితే జరిగింది. కొత్త కాలేజీల మాట ఏంటి అని ఇక్కడ చూద్దాం. ఒకటి ఆర్టికల్. గత 2 ఏళ్లలో రాష్ట్రంలో 24 జూనియర్ కాలేజీలను కొత్తగా ఏర్పాటు చేశారు. కానీ అందులో 19 కాలేజీలకు ఇప్పటికే పోస్టులు మంజూరు చేయలేదు. గెస్ట్ ఫ్యాకల్టీ ఇతర కాలేజీల లెక్చరర్లతో బోధిస్తున్నారు. కొత్త కాలేజీలకు కనీసం 480 పోస్టులు అవసరమని ఇంటర్ బోర్డు ప్రభుత్వానికైతే ప్రతిపాదన పంపింది. అంటే ఇప్పటికే 316 ఖాళీలను కలుపుకుంటే మొత్తం ఖాళీల సంఖ్య వచ్చేసి 796కి అయితే చేరుకుంది. పైగా గత 2 ఏళ్లలో ఖాళీ అయిన పోస్టులు అదనం. దీనికి తోడు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ సిలబస్ మార్చి జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీలకు సన్నద్ధం చేసేలా ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తుంది. దానికోసం మరికొన్ని అధ్యాపక పోస్టులు అయితే అవసరం. ఇక ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ను కొత్తగా తీసుకొచ్చారు. మాట్లాడే స్కిల్, గ్రామర్ స్థాయిని పెంచారు. గ్రూప్ డిస్కషన్లు నిర్వహించి విద్యార్థి రాతను పరిశీలించి ప్రాక్టికల్స్లో మార్కులు వేస్తున్నారు. వీటి ప్రామాణికత పెరగాలంటే ఆంగ్ల భాష నిపుణుల పోస్టులు అయితే 129 అయితే అవసరమని అంచనా అయితే వేశారు. అండ్ కెమిస్ట్రీలో వచ్చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రయోగాలు చేయగలగాలని బోర్డు అయితే తీర్మానించింది. ఆ ప్రాక్టికల్స్కు నిపుణులు అవసరం. ఇలా ప్రతి విభాగంలోని అధ్యాపకుల కొరత అనేది ఉంది అన్నట్టుగా అయితే ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం దరఖాస్తు 31 వరకు.
ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం దరఖాస్తు ఈ నెల 31 వరకు అయితే పొడిగిస్తున్నట్లు పరిశ్రమల శాఖ సంచాలకుడు జి మల్సూర్ తెలిపారు. ఈ ఇంటర్న్షిప్ పథకానికి 21 నుంచి 24 ఏళ్ల వయసు వారు అర్హులని, కుటుంబంలో ఎవరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులై ఉండొద్దని, 10th ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిప్లొమా, డిగ్రీ పూర్తయి ఉండాలని పేర్కొన్నారు. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఇచ్చారనమాట, .com ఇచ్చారు అందులో అయితే దరఖాస్తు చేసుకోవాలి. గరిష్టంగా 5 ఇంటర్న్షిప్లను ఎంచుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లో సంప్రదించవచ్చును. అండ్ మరొక వార్త, తెలుగు వర్సిటీ పిహెచ్డి ఫలితాలు అయితే ప్రవేశ పరీక్షకు సంబంధించినటువంటి ఫలితాలు అయితే వెల్లడి అయ్యాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పిహెచ్డిలో చేరడానికి నిర్వహించిన ప్రవేశ పరీక్షల ఫలితాలను వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు మంగళవారం విడుదల చేశారు. ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఈ నెల 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆయా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు సెంట్రల్ అడ్మిషన్ కమిటీ డైరెక్టర్ బి రాధా అయితే ఒక ప్రకటనలో తెలిపారు. రాత పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారి జాబితాను తెలుగు వర్సిటీ వెబ్సైట్లో సందర్శించవచ్చని అయితే పేర్కొనడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి, సమ్మక్క సారక్క గిరిజన వర్సిటీ తొలి వీసీగా వైఎల్ శ్రీనివాస్ నియామక ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి. రాష్ట్రంలోని సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ ఎడవల్లి లక్ష్మీ శ్రీనివాస్ వైఎల్ శ్రీనివాస్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. మంగళవారం ఈ మేరకు కేంద్ర మంత్రిత్వ శాఖ ఉన్నత విద్యా విభాగం డిప్యూటీ సెక్రటరీ శ్రేయ భరద్వాజ్ ఉత్తర్వులతో జారీ చేశారు. వీసీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే 5 ఏళ్లు లేదా 70 ఏళ్లు వచ్చే వరకు ఏది ముందు వస్తే అంతవరకు ఆయన వీసీగా కొనసాగుతారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైఎల్ శ్రీనివాస్ ప్రస్తుతం హైదరాబాద్లోని అరోరా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అకాడమీ అంటే అరోరా యూనివర్సిటీలో వీసీగా అయితే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గిరిజన వర్సిటీ వీసీగా నియమించి తనపై పెద్ద బాధ్యత పెట్టారని వైఎల్ శ్రీనివాస్ అయితే అనడం అయితే జరిగింది అన్నట్టుగా అయితే ఇక్కడ న్యూస్కి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి, స్వయం ఉపాధికి 6,000 కోట్లు. రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త పథకం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు 3 లక్షల ఆర్థిక సాయం. మార్చి 15న నోటిఫికేషన్. అదే రోజు నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంజూరు పత్రాలు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి ప్రయోజనం. చాకలి ఐలమ్మ వర్సిటీకి తక్షణమే 115 కోట్లు అయితే అన్నట్టు ఇక్కడ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం ప్రత్యేక పథకాన్ని అయితే అమలు తేనున్నట్టు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. రాజీవ్ యువ వికాసం పేరుతో అమలు చేయనున్న ఈ పథకం కోసం 6,000 కోట్లు కేటాయిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినటువంటి నిరుద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని ఆయన అయితే తెలపడం అయితే జరిగింది అన్నట్టు ఇక్కడైతే ఐలమ్మ వర్సిటీకి 540 కోట్లు కూడా అన్నట్టుగా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి, పీఈసెట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. బీపీఈడి, యూజీ, డిపిఈడి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ అయితే బుధవారం విడుదల కానుందంటే ఈరోజు. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నది. పూర్తి వివరాలకు వచ్చేసి ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు. వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే తెలుసుకోవచ్చును. నెక్స్ట్ వచ్చేసి, గురుకులాల నిర్వహణ మహిళల చేతికి, అధికారులతో సీఎస్ శాంతికుమారి చర్చోపచర్చాలన్నట్టుగా ఇక్కడైతే వచ్చింది వార్త. తెలంగాణలోని చాలా గురుకులాల్లో కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లు అయితే వస్తున్నారన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. అండ్ కుళ్ళిన కూరగాయలను సప్లై చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. పాడైన ఆకుకూరలు, కూరగాయలతో వండి ఆహారాన్ని తిన్న గురుకుల విద్యార్థులకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ఆ పరిస్థితి చక్కదిద్దేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంటుంది. కాంట్రాక్టర్ విధానానికి చక్కదిద్దేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. అండ్ మహిళా సంఘాల ద్వారా కూరగాయలు, పప్పులు, ఇతర ఆహార పదార్థాలను సరఫరా చేయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి కూడా కూరగాయలు, పండ్లు, పప్పుల సరఫరా బాధ్యతను మహిళా సంఘాలకైతే ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచనగా అయితే ఉంది. జాతీయ పౌష్టికాహార సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం అన్నట్టుగా, అది మొత్తం ఆ మహిళల చేతికి ఇస్తున్నాం అన్నట్టుగా అయితే ఇక్కడ న్యూస్ రావడం అయితే జరిగింది. సిలబస్ మార్పు, ఆన్లైన్ అడ్మిషన్లపై ఉన్నత విద్యా మండలి సమావేశం.
ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాలతో సమావేశం. తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రైవేటు డిగ్రీ పీజీ కాలేజీల యాజమాన్యాలతో తెలంగాణ ఉన్నత విద్యా మండలి మంగళవారం సమావేశం నిర్వహించింది. డిగ్రీ కోర్సుల ప్రవేశాల వ్యవస్థ, దోస్తు సిలబస్ పునర్వ్యవస్థీకరణపై మొదటిసారి సమావేశానికి హాజరైన యాజమాన్యాలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి అయితే ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు డిగ్రీ పీజీ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ పరమేశ్వర్, జనరల్ సెక్రటరీ రామకృష్ణ నరసింహ యాదవ్ అయితే ఇందులో అయితే పాల్గొనడం అయితే జరిగింది అన్నట్టుగా ఇక్కడ వార్త రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జూన్ 1న RIMC ప్రవేశ పరీక్ష. రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ అంటే డెహ్రాడూన్కి సంబంధించి ప్రవేశ పరీక్షను జూన్ 1న నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి తెలిపారు. ఆసక్తి గల వారు మార్చి 31 లోపు SCERT కార్యాలయానికి దరఖాస్తు పంపాలని సూచించారు. సందేహాల నివృత్తికి హెల్ప్ లైన్ నెంబర్ ఇక్కడైతే ఇచ్చారు. ఈ నెంబర్ని సంప్రదించవచ్చు. డౌట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి కాల్ చేసి అడగొచ్చు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ పారదర్శకంగా 317 బదిలీలు. ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ వర్షిని వెల్లడి. జీవో 317 మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ పారదర్శకంగానే ఎస్సీ గురుకుల సొసైటీలో బదిలీల ప్రక్రియ నిర్వహించామని, ప్రభుత్వ నిబంధనల మేరకే నిర్ణయాలు తీసుకున్నామని సొసైటీ సెక్రటరీ వర్షినేత వెల్లడించారు. ఇష్టారాజ్యంగా బదిలీలను నిర్వహించారని పత్రికల్లో వచ్చిన కథనాలను ఖండించారు. మంగళవారం ప్రకటన విడుదల చేశారన్నట్టుగా మనం చూడొచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి 17-18న అంగన్వాడీల ధర్నా. కలెక్టర్ల ఎదుట వంట వార్పు. మినీ అంగన్వాడీల 10 నెలల వేతనం చెల్లించాలని భారీ నిరసనలు. 18,000 వేతనం చెల్లింపు సహా ఇతర హామీలు అమలు చేయాలని డిమాండ్. సర్కారు దిగివచ్చేంత వరకు ఉద్యమం ప్రభుత్వానికి అంగన్వాడీల హెచ్చరిక అన్నట్టుగా ఎక్కడైతే చూడొచ్చు. రాష్ట్రంలోని మినీ అంగన్వాడీ టీచర్లకు 10 నెలలుగా వేతనాలు నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ అంగన్వాడీ టీచర్ల అసోసియేషన్ కదం తొక్కాలని నిర్ణయించింది. టీఏటీఏ నేతృత్వంలో ఈ నెల 17-18 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ల ముందు ధర్నా చేయాలని కార్యాచరణ ప్రకటించారు. అందులో భాగంగా 48 గంటల పాటు కలెక్టరేట్ల వద్ద వంటవార్పు కార్యక్రమం నిర్వహించనున్నట్టు టీఏటీఏ రాష్ట్ర నాయకురాలు సునీత అయితే వెల్లడించారు. అండ్ ఇక్కడ అంగన్వాడీల డిమాండ్లలో కొన్ని అన్నట్టు ఇక్కడ ఇచ్చారు. ప్రతి నెల 1వ తేదీన వేతనాలు అయితే చెల్లించాలి. శాలరీస్. PMశ్రీ పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలి. ఆ పథక నిధులను ICDSకు కేటాయించాలి. మొబైల్ కేంద్రాలను రద్దు చేసి పాత విధానంలోనే ICDS సేవలు కొనసాగించాలి. టీచర్లకు నెలకు 18,000 వేతనం చెల్లించాలి. సిబ్బందికి PF సౌకర్యం కల్పించాలి. గుజరాత్ హైకోర్టు తీర్పు ప్రకారం వారిని రెగ్యులర్ చేయాలి. టీచర్లకు, ఆయాలకు గ్రాడ్యుటీ చెల్లించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి. ఆరోగ్య లక్ష్మి మెనూ ఛార్జీలు పెంచాలి. పిల్లలకు ₹5, బాలింతలు గర్భిణులకు ₹10 పెంచాలి. ICDSల బలోపేతం కోసం నిధులు పెంచాలి. పక్కా భవనాలు కూడా నిర్మించాలి. పెండింగ్లో ఉన్న TADA ఇంక్రిమెంట్ ఇన్ఛార్జి అలవెన్స్లు బకాయిలు కూడా చెల్లించాలి. అంగన్వాడీ సిబ్బందికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలని వారైతే అంగన్వాడీ వాళ్ళైతే డిమాండ్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి అధికారిక లోగో మార్చాలా. విద్యాశాఖ ప్రెస్ నోట్లో మారిన లోగో కాకతీయ కళాతోరణం మాయం. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లోగోను మార్చేసిందా? మంగళవారం విద్యాశాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన చూసిన వారికి ఇదే అనుమానం అయితే కలుగుతున్నది. జూనియర్ లెక్చరర్గా ఎంపికైన వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే బుధవారం నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం విద్యాశాఖ ఒక ప్రత్యేక నోట్ అయితే విడుదల చేసింది. ఈ నోట్పై రాష్ట్ర అధికారిక లోగో మారిపోయింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ లోగోను ఉద్దేశపూర్వకంగానే మార్చారా లేదా పొరపాటున మారిందా అనే చర్చ అయితే కొనసాగుతున్నది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొత్తలో అధికారిక లోగో మార్చాలని నిర్ణయించిన కాంగ్రెస్ ప్రభుత్వం పలు డిజైన్లను పరిశీలించింది. లోగో నుంచి కాకతీయ కళాతోరణం వంటి వాటిని తొలగిస్తారనే ప్రచారం జరగడంతో తీవ్ర విమర్శలైతే వచ్చాయి. దీంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ప్రెస్ నోట్లో కొత్త లోగో కనిపించడంపై మరోసారి చర్చ అయితే మొదలైంది. ఇందులో కాకతీయ కళాతోరణానికి బదులు అమరవీరుల స్తూపం అయితే కనిపిస్తున్నది అన్నట్టు ఇక్కడ మనం అయితే చూడొచ్చు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి TGPE సెట్ ప్రవేశాలకు నేడు నోటిఫికేషన్. ఇందాక మనం చెప్పుకున్నాం. ఈరోజు నోటిఫికేషన్ అయితే విడుదలైతే కానున్నది. విడుదల చేయనున్న ఉన్నత విద్యా మండలి ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే TGPE సెట్ నోటిఫికేషన్ను బుధవారం అయితే రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేయనుంది. మార్చి 15 నుంచి దరఖాస్తులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిసింది. పరీక్ష షెడ్యూల్, ఇతర విభాగాలకు నోటిఫికేషన్ అయితే వివరించనున్నారు. కాగా
టీజీ పీఈ సెట్ ర్యాంకు ఆధారంగా ఆయా కోర్సులో ప్రవేశాలు అయితే కల్పిస్తారు. ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, ఫార్మా డి ప్రవేశాలను అయితే పొందవచ్చు. పూర్తి వివరాలకు ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు. ఈ వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చును. నెక్స్ట్ వచ్చేసి నేడు ఇంటర్ పాలిటెక్నిక్ లెక్చరర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అని ఇక్కడైతే ఇచ్చారు. రవీంద్ర భారతిలో అందించనున్న సీఎం. ఇంటర్ పాలిటెక్నిక్ లెక్చరర్లుగా ఎంపికైన వారికి నేడు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేయనున్నారు. రవీంద్ర భారత్తో పాటు అందులో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వనున్నారు. మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగి తారానా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. జూనియర్ లెక్చరర్గా 1290 మంది, పాలిటెక్నిక్ లెక్చరర్గా 240 మంది ఎంపికైనట్టు తెలిపారు. వారంతా సమయానికి రవీంద్ర భారతికి వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోవాలని సూచించారు. కాగా కొత్తగా నియమితులైన అధ్యాపకులను విద్యాశాఖ బోధనా విధానాలపై ఓరియంటేషన్తో పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం వివిధ జోన్లలోని కాలేజీలకు నియమించినట్లయితే వెల్లడించడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలపై పునఃసమీక్ష చేయండి. ఉన్నత విద్యామండలి చైర్మన్కు టీపీడీఎంఏ విజ్ఞప్తి. రాష్ట్రంలో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్కు సంబంధించి వ్యవస్థను పునఃసమీక్ష చేయాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ వి బాలకృష్ణారెడ్డికి తెలంగాణ ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాల సంఘం అయితే కోరింది. మంగళవారం హైదరాబాద్ మసాబ్ ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో టీపీడీఎంతో ప్రతినిధులతో తొలిసారిగా బాలకృష్ణారెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. సిలబస్ను సమీకరించాలని, మార్పులు చేయాలని వారు కోరారు. ఆన్లైన్ ప్రవేశ వ్యవస్థను పునఃసమీక్ష చేయాలని సూచించారు. ఫీజు రియంబర్స్మెంట్ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సెమిస్టర్ విధానాన్ని, డిటెన్షన్ విధానాన్ని పరిశీలించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ నైపుణ్యంతో కూడిన విద్యార్థుల అవసరం ఎంతో ఉందన్నారు. ప్రపంచ అవసరాలకు తీర్చగలిగే మానవ వనరులను మరింత శిక్షణతో సిద్ధం చేసేందుకు విస్తృత అవకాశాలను కలిగి ఉన్నామని వివరించారు. డిజిటలైజేషన్ విద్యాబోధన అభ్యాస పద్ధతులను విప్లవాత్మకంగా మారుస్తామన్నారు. అకాడమిక్ విధానాన్ని పునర్నిర్మించడంతో పాటు నాణ్యత, సమానత్వం, ఉత్తమమైన పద్ధతులను చేపడతామని కూడా చెప్పారు. అండ్ ప్రాక్టికల్ ఓరియంటేషన్ సిలబస్ ఉండేలా చర్యలు కూడా తీసుకుంటామనేసి ఇక్కడైతే పేర్కొనడం అయితే జరిగింది. అండ్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకు ఈరోజు మార్చి 12, సో దండి మార్చ్ డే అంటాం. ఈరోజు అసలు దండ మార్చ్ డేకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. భారతదేశంలో ఏటా మార్చి 12న దండి మార్చ్ డేగా నిర్వహిస్తారు. 1930లో ఇదే రోజున మహాత్మా గాంధీ ఉప్పుపై పన్ను శాసనాన్ని వ్యతిరేకిస్తూ యాత్ర ప్రారంభించారు. ఆయన 79 మంది అనుచరులతో కలిసి సబర్మతి ఆశ్రమం నుంచి గుజరాత్ పశ్చిమ తీరంలోని దండి గ్రామానికి కాలినడకన బయలుదేరారు. దీన్నే శాసనోల్లంఘన ఉద్యమం అని కూడా అంటారు. ఏప్రిల్ 6న ఆయన తన అనుచరులతో దండి చేసుకున్నారు. వారు అక్కడ కొంత ఉప్పు తయారు చేసి శాసన ధిక్కరానికి పాల్పడ్డారు. ఈ శాసనోల్లంఘన ఉద్యమం భారతీయుల్లో స్వతంత్ర కాంక్షనైతే రగిలించింది. తర్వాతి కాలంలో భారత జాతీయోద్యమానికి స్ఫూర్తిగా నిలిచింది. ఈ ఉద్యమం యొక్క నేపథ్యం ఏంటంటే బ్రిటిష్ కాలంలో ఉప్పు తయారీపై ప్రభుత్వానికి గుత్తాధిపత్యం ఉండేది. ప్రజలెవరూ దీన్ని తయారు చేయకూడదు, దానిపై పన్ను కూడా ఉండేది. భారతీయులందరికీ ఉప్పు నిత్యావసర ఆహార పదార్థం. దీంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా ఎక్కువగానే ఉండేది. అందుకని ఇది అన్నమాట. సో దండి మార్చ్ డే మార్చి 12 అని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. కరెంట్ అఫైర్స్ న్యూస్లో గుర్తుపెట్టుకోండి. అండ్ మరొక కరెంట్ అఫైర్స్ న్యూస్. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్ మాల్యా బాగ్జీ 2025 మార్చి 10న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. ఆయన సుప్రీంకోర్టులో 6 ఏళ్లకు పైగా సేవలందించనున్నారు. జస్టిస్ బాగ్జీ ప్రమాణం తర్వాత సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కి అయితే చేరుకుంటుంది. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణకు వయసు అయితే 62 కాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు 65 ఏళ్ళు అన్నట్టు ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు, ప్రభుత్వ న్యాయవాది పెనుగొండ లక్ష్మీనారాయణ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2024లో అయితే అందుకున్నారు. 2025 మార్చి 8న సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ చేతుల మీదుగా అవార్డు అయితే స్వీకరించారు. లక్ష్మీనారాయణ రచించినటువంటి 36 ప్రగతిశీల వ్యాసాల సంకలనం దీపికను ఈ అవార్డుకైతే వరించింది. సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమం, సాంస్కృతిక విధాన ఆవశ్యకత, తెలంగాణ సాయుధ పోరాట సమయంలో ఆంధ్రప్రదేశ్ కవులు, రచయితల సంఘీభావం లాంటి సంశ్లిష్ట వ్యాసాలు కూడా ఈ దీపికలో అయితే ఉన్నాయి. అందుకు గాను తనకైతే ఇది రావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ విఖ్యాత సంగీత విద్వాంసుడు గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ 76 ఏళ్ళు. 2025
మార్చి 9న తిరుపతిలో అయితే మరణించడం జరిగింది. ఆయన 1000కి పైగా అన్నమయ్య కీర్తనలు స్వరపరిచి ఆలపించారు. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ 1948 నవంబర్ 9న అయితే రాజమహేంద్రవరంలో జన్మించడం కూడా జరిగింది. అండ్ రైల్వే సవరణ బిల్లు 2024కు రాజ్యసభ మోజువాణి ఓటుతో 2025 మార్చి 10న ఆమోద ముద్ర అయితే వేసింది. ఈ బిల్లును 2024 మార్చి 11న లోక్సభ ఆమోదించింది. ఈ బిల్లు 1905 నాటికి రైల్వే చట్టం స్థానంలో అమల్లోకి వస్తుంది. రైల్వే బోర్డు మరింత స్వతంత్రంగా వ్యవహరించడానికి, దాని పనితీరును మెరుగుపరచడానికి ఇది దోహదపడుతుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే పేర్కొనడం అయితే జరిగింది. సో ఇది ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం అండ్ కరెంట్ అఫైర్స్ న్యూస్ అనమాట. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఎడ్యుకేషనల్ న్యూస్ కానీ ఇండియన్ హిస్టరీ క్లాసెస్ కోసం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.